నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గెలిచినా గెలవకపోయినా సరే లోకేష్ అనేవాడు గెలవకూడదని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఎందుకంటే చంద్రబాబుని ఓడించడానికి పెద్దిరెడ్డితో కలిపి నానా రకాల కుట్రలు చేస్తున్నారు. బట్ అది ఎంత వర్కౌట్ అవుతుందని ఆయనకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే లోకేష్ని పోయినసారి ఓడించాం కాబట్టి ఈసారి కూడా ఏదో ఒకటి చేసి లోకేష్ని ఓడిస్తే తెలుగుదేశానికి భవిష్యత్తు నాయకత్వం లేకుండా చేద్దాము, లేకపోతే లోకేష్ క్యాపబుల్ కాదని ప్రూవ్ చేద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు శతవిధాల ప్రయత్నం చేశారు. అందులో కూడా మనం అవును. అక్కడ చూసాం. అక్కడ బీసీ తీసుకొచ్చారు, మిగతా మిగతా రకరకాల ప్యాటర్న్లు తీసుకొచ్చారు. కానీ ఏది వర్కౌట్ అవ్వక చివరికి మళ్ళీ ఎవరో అమ్మాయికి ఇచ్చారు, వేరే అమ్మాయికి. కండ్రు కమలాకి ఇవ్వకుండా లావణ్య గారికి, గంజి చిరంజీవి గారికి మన ఇవ్వకుండా. హనుమంతరావు గారు అమ్మాయికి ఇచ్చారు. అవును. పద్మశాలి దాంట్లో హనుమంతరావు గారు వాళ్ళ అమ్మ కోడలకి ఇచ్చారు. సారీ, కోడలకి ఇచ్చారు. కోడలికి ఇచ్చారు. యా. ఏంటి సార్ మరి ఇప్పుడు పోస్ట్ ఎలక్షన్స్ మీ మీ అనాలిసిస్ ఏంటి మంగళగిరి మీద? సార్, నా ఆన్సర్స్ ఏంటంటే, ఒకటి, 5 సంవత్సరాల నుంచి ఆయన అక్కడి నుంచి ఎలా కష్టపడుతున్నాడు. ఆర్కే అన్న ఆయన గెలిచిన తర్వాత ఆలకాలకి ఇంటర్నల్ గొడవలు వచ్చి వాళ్ళు ఏదో గెలిచి రాలేదని ఆ మంగళగిరిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఉమ్, పట్టించుకోలేదు. ఉమ్, ఆ 5 సంవత్సరాలు ఆయనే ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే లాగా ఏం కావాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కరికి ఏం కావాలి, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి, అలాగే మొత్తం పద్మశాలి కుటుంబాలు కావచ్చు, రెడ్డి కుటుంబాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ రాజధాని దగ్గరగా ఉంది కాబట్టి ఏది కావాలన్నా నియర్ బై ఆయన హౌస్ ఉంది కాబట్టి అన్ని చేసుకోవడానికి ముందుగానే ఇల్లు వచ్చాడు. ఇది నెట్వర్క్. అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు అందరూ సర్దిద్దారు. లోకేష్ గారు లాస్ట్ టైము కొంతమంది కుట్ర పన్నారు అనేది జరిగింది. ఇప్పుడు కూడా చాలా మంది కుట్ర పన్నారు. కొంతమంది టీడీపీలో ఉంటూ టీడీపీ వాళ్ళే కుట్ర పని లోకేష్ గారిని ఓడిద్దామని కొంతమంది అక్కడ టోటల్ గా ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఎవరైతే మన అయోధ్య రామరెడ్డి గారు ఉన్నారో, ఆర్కే గారు ఉన్నారో, వాళ్ళందరి ద్వారా వీళ్ళు మొత్తం టోటల్ గా ఇక్కడ అన్ని చేరవేసి వాళ్ళందరినీ మనం టోటల్ గా లోకేష్ గారిని ఓడిద్దామని ప్లాన్ చేసిన వాళ్ళు మేము పసిగట్టడం జరిగింది. కొంతమంది వీడియోస్ మాకు పంపించడం జరిగింది. దాంట్లో ఇమీడియట్లీ వాళ్ళు మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకోకుండానే ఆటోమేటిక్ గా ఈ టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిపోయారు. ఓకే. వైసీపీకి వెళ్ళిపోయారు. అది కొంచెం మధ్యలోనే మేము పసిగట్టగలిగారు. కొంత అలాగే అక్కడ ఇంకో కాకుండా పద్మశాలీలందరినీ కూడా ఉసుకల్పి, మొత్తం సంఘాలన్నీ ఉసుకల్పి, ఆ సంఘాలంతా కూడా మన సభ్యురాలు, మన హనుమంతరావు గారి కోడలు, అలాగే మనకు కావాల్సిన వ్యక్తి, మన 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 పద్మశాలి, మన క్యాస్ట్, మనం ఓటేసుకోవాలని చెప్పి కులాలను కూడా రెచ్చగొట్టి కులం మీటింగ్లు కూడా పెట్టారు. అన్ని పెట్టిన తర్వాత లాస్ట్ డే అన్ని పెట్టారు, రేట్లు పెట్టారు, ఇంకా అన్ని పెట్టారు, డబ్బులు ప్రభావం చూపించారు. ఎలాగైనా వాడకూడదు ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి మన ఎవరు లావణ్య వాడకూడదు, లోకేష్ గారు ఓడిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి అసలు డబ్బు ఖర్చుకి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు అనేది లెక్క తీసేయండి. అసలు ఆ లెక్కలు మనం చెప్పలేం. అసలు దానికి లెక్కలు కూడా నోటు కూడా అందట్లేదు. ఆ పరిస్థితి లోకేష్ గారిని ఓడించాలి. గెలిస్తే నాయకుడు అవుతాడు, గెలకుండా నాయకుడు కాదని చెప్పాలి అనేది ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు, అయోధ్య రామరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఆర్కే గారు, మొత్తం అందరూ, జోగి రమేష్ గారు, మొత్తం అంబటి రాంబాబు గారు, ఎంతమంది కుట్ర పన్నారు, అంతమంది కుట్ర పనడానికి ప్రయత్నాలు చేశారు. అయినా కూడా జనాలు విజ్ఞులు. వాళ్ళు 2 రోజులు బిఫోర్ మొత్తం మీటింగ్ పెట్టుకున్నారు. పద్మశాలి సంఘాలు అన్ని కుల మీటింగ్ పెట్టుకొని ఉదయం లెగిస్తే మనకి లోకేష్ బాబు గెలిస్తే, లోకేష్ బాబు మనకి ఉదయం లెగిస్తే రాజధాని కడతాడు, మనకి అన్నింటికి ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తాడు. రేపు ఉదయం వాళ్ళ గవర్నమెంట్ వస్తే మనకి అన్ని కూడా మనకి ఏం కావాలో అడగగలుగుతాము. మన ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకి మనకు అభివృద్ధి చెందుతుంది. మనం హనుమంతరావు గారు మనకు పరిచయమే, ఈ లావణ్య గారు మనకు పరిచయం లేదు. అలా కోడలు తీసుకొచ్చి ఎవరో ముక్కుమో తెలియకుండా ఓటేయండి అంటే కరెక్ట్ కాదు. మనందరం ఏకగ్రీవంగా లోకేష్ బాబుకి ఓటేద్దాము అని మొత్తం తీర్మానాలు చేసుకున్నాం. బిఫోర్ 2 days తీర్మానాలు చేసుకొని ప్రతి ఒక్క దగ్గర కూడా ఒకటే, లోకేష్ బాబుని గెలిపిద్దాము. పవన్ కళ్యాణ్ గారికి ఎలాగ కోపం మొత్తం టోటల్ గా అందరూ పాజిటివ్ వచ్చిందో, పాపం లోకేష్ బాబు గారిని గెలిపిద్దాం. వాళ్ళ తండ్రి జైల్లో ఉండేటప్పుడు ఎంత క్యాబుల్ గా ఒక పక్కన పార్టీని, ఒక పక్క లీగల్ గా, ఒక పక్క అన్ని నడిపించుకుంటూ వచ్చిన, ఇంటూ ఫ్యామిలీని నడిపించుకుంటూ వచ్చిన ఒక క్యాబుల్ వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన రాజధానే కాదు, రాజధాని నుంచి మన మంగళగిరి కూడా సస్యామలం అవుతుంది, చాలా బాగుంటది. మనం అలాంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. ఒక స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి తనయుడిని మనం గెలిపించుకోవాలని ఒక లాస్ట్ 2 days పాజిటివ్ వే వచ్చిందండి. ఇట్స్ పాజిటివ్ వే.
మొత్తం పాజిటివ్, టోటల్ పాజిటివ్. డబ్బులు ఎంత పెంచారనేది మీరు మర్చిపోండి. డబ్బులు తీసుకొని టీడీపీ కొట్టేశారు వాళ్ళకి. వాళ్ళ డబ్బులు తీసుకొని ఓట్ బ్యాంక్ టీడీపీ పడిపోయింది. 70 నుంచి 80,000 మెజార్టీ పైచీలకు వస్తారు కానీ యువతలు రారు. అవునా? ఎందుకంటే ఆ హనుమంతరావు గారు అందరికీ తెలుసు, వాళ్ళ కోట్ల ఎవరికి పరిచయం లేదు కనుక ఆ ఎఫెక్ట్ వచ్చింది. రెండో చాలా మంది కూడా రియలైజ్ అయ్యారు బిఫోర్ 2 days. దానివల్ల మంచి మెజార్టీతో లోకేష్ గారు గెలుస్తారు. ఇలాంటివన్నీ కూడా మొత్తం టోటల్ గా ఎన్నో రూమర్లు వచ్చాయి. మన కొంతమంది పెట్టడం జరిగింది. అయ్యా ఇది చేశారు, ఇది చేశారు, మొత్తం టోటల్ ఎంత పంచుతున్నారు, అంత పంచుతున్నారు. ఒకటే చెప్పాం, మా దాంట్లో నిజాయితీ ఉంది. మేము గెలిస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తాం. మేము గెలిస్తే మొత్తం అమరావతి మొత్తం టోటల్ గా పూర్తి చేస్తాం. మేము గెలిస్తే మంగళగిరి మొత్తం టోటల్ గా రాజధాని తలదట్టినట్టు పక్కనే రాజధానిగా ఉంది కాబట్టి నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాం అని ఒక్కటి మాత్రమే మనం చెప్పగలిగాం. టీడీపీ వాళ్ళందరూ కూడా చెప్పవలసింది, డబ్బు వాళ్ళ దగ్గర తీసుకోండి. ఎందుకంటే మన సొమ్ము, బయట సొమ్ము కాదది. మన దగ్గర దాచుకున్న సొమ్ము, మందులో నవ్వచ్చు, ఇంకోట్లో నవ్వచ్చు, కాంట్రాక్ట్లో నవ్వచ్చు, ఇసుకల్లో నవ్వచ్చు, మన దగ్గర దాచుకున్న సొమ్ముని మనకి ఇస్తున్నారు కాబట్టి తీసుకోండి, మీరు వేసుకోండి ఓటు టీడీపీకి, మీరు గాజు గ్లాస్కి వేసుకోండి. అది ఒకటే చెప్పాం. అలాగే జనాలు అందరూ కూడా నమ్మారు. మన రాష్ట్రానికి ఒక రావణ కాష్టం లాంటి ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఈ అంధకారమైన గవర్నమెంట్ రాకూడదు. ఈ కరెంటు రోజుకి 24 గంటల కరెంటు, మన 5 గంటలు ఇచ్చిన కరెంటు ఈ గవర్నమెంట్ రాకూడదు. పోలవరం కట్టలేని పరిస్థితుల్లో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి రాకూడదు. రాజధాని మొత్తం టోటల్ గా నిర్వీర్యం చేసి ప్రజల సొమ్ము 10,000 కోట్లని సర్వనాశనం చేసిన, రాజధాని కట్టకుండా వదిలేసిన ఈ జగన్మోహన్ రెడ్డి రావద్దు అనేసి, అలాగే మొత్తం భూములు 35,000 మంది భూములు ఇచ్చిన వాళ్ళు, అమరావతి భూములు ఇచ్చిన వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు కాకుండా, ఉద్యోగాలు లేకుండా, రోడ్డు మీద ఎండనక వానక రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ ఉసిరాలకు తగలదా చెప్పండి? ఆ అక్క చెల్లెలు ఉసురు తగలదా? అందుకనేసి ఈ గవర్నమెంట్ రావద్దు. వస్తే రేపు ఉదయం మన ఇంట్లో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తారు. వస్తే రేపు మన ఇంట్లో వచ్చి మందు కొడతారు. వస్తే మన ఇంట్లో బీభత్సం చేస్తారు. సొంత చెల్లెలకే సెక్యూరిటీ లేదు. మన సొంత బాబాయికే ఎవరు చంపారో తెలియదు. కనుక మన రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తి రానివ్వకూడదు అని ఒక తీర్మానం చేసుకొని లోకేష్ గారిని పైచిలకు మెజార్టీతో గెలిపిస్తారు. రాష్ట్రం ఎలాగో వస్తుంది, కాకపోతే చాలా ఎక్కువ మెజార్టీతో లోకేష్ గారు గెలుస్తారు. అంటే మీకు ఆ ఉదాహరణకి గెలుస్తారు అంటాను ఉదాహరణ చెప్పారు. ఒకటి సార్, అంటే నేను గ్రౌండ్ లెవెల్లో కూడా అబ్జర్వ్ చేస్తుంది అంటే డబ్బులు 2 పార్టీలు పంచినాయి. సో ఆ పార్టీ ఈ పార్టీని లేకుండా డబ్బులు అన్ని పంచినాయి. సో డబ్బుల ప్రభావం పెద్ద ఉండదని నేను అనుకుంటున్నాను. అని ఇంకోటి కూడా కాదు, టీడీపీ పంచలేదా? ఓకే, కనీసం టీడీపీకి పంచడానికి టీడీపీ వాళ్ళ డబ్బులు లేవు. అంటే మీకు ఇందాక చెప్పాను కదా, టీడీపీ వాళ్ళ డబ్బులు లేవు కానీ పాపం ఎన్ఆర్ఎస్ వచ్చారు కదా, ఒక పట్టుదలతో, ఒక మంచిదనంతో ఏదో కాస్త కోస్త అక్కడక్కడ ఎవరో ఒకరు ఇచ్చారు. కానీ టీడీపీ తరపు నుంచి టీడీపీకి ఏ క్యాండిడేట్ డబ్బులు పంచలేదు. ఓకే, అంటే నాకు వాళ్ళు 3,000 పెంచారు, 5,000 పంచారు, 2,000 పంచారు, అన్ని పంచారు. యువత టీడీపీ నుంచి నాకు తెలిసి బాగా తక్కువ, అసలు ఎక్కడ కూడా నాకు తెలిసి అయితే ఏం లేదు, కనబడలేదు ఎక్కడ. ఓకే, అంటే నేను చూసిన కొన్ని చోట్ల అయితే ఇద్దరు సమపోటీగానే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గన్నవరం చూసుకున్నా, పర్సనల్స్ అయితే కొంతమంది నాయకులు పర్సనల్స్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 150 కోట్లు పంచాడు, 150 కోట్లు ఖర్చు పెట్టాడు ఎవరు, ఎంఈవి సత్యనారాయణ, కేఎన్ రాజు గారు అలాగే ఖర్చు పెట్టారు, అలాగే మన అమర్నాథ్ గారు ఖర్చు పెట్టారు. అలా కొంతమంది ఉంటారండి ఖర్చు పెట్టడానికి. అవంతి శ్రీనివాస్ గారు బాగా ఖర్చు పెట్టారు డబ్బు. ఓకే, అలాగా కొంతమంది ఉంటారు డబ్బు ఖర్చు పెట్టడానికి. అసలు మీకు పిఠాపురంలో ఎంత డబ్బు తీసారో వాళ్ళకే తెలియదు. అవును, ఆ సొమ్మ ఏంటండి, మన సొమ్మే కదా, దాచుకున్న సొమ్మే బయటకు తీసారు వాళ్ళు. ఏమైనా ఇంకెక్కడ తీసారు? ఏమైనా ఇది కూడా ప్రజల్లో అవేర్నెస్ ఒకటి బాగా వచ్చింది సార్. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎదురైంది అనమాట. ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు పంచడానికి వస్తే తీసుకెళ్లి ప్రతి ఇంటికి, ప్రతి ఫ్లాట్ కి డబ్బులు పంచి ఇచ్చాడు అనమాట. అదే తెలుగుదేశం వాళ్ళు వచ్చారనుకోండి, డబ్బులు పంచడానికి వస్తే క్లియర్ గా చెప్పాడు, మీరు డబ్బులు పంచమాకండి, వీళ్ళంతా తెలుగుదేశానికి ఓటేస్తారని. నేను అడిగాను, అదేంట్రా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఏమో తీసుకెళ్లావు, తెలుగుదేశం వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? వాళ్ళు ఇచ్చారు కదా, వీళ్ళు కూడా ఇచ్చుకుంటారు కదా, వదిలేయాల్సిందంటే, సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దోచుకున్న డబ్బు అండి, అది మనం తీసేసుకోవాలి. తెలుగుదేశం వాళ్ళది కష్టపడిన డబ్బు అండి, అది వేస్ట్ చేయకూడదు అంటున్నాడు అనమాట. అంటే జనాలు అంత, లేబర్ కూడా అంత క్లారిటీగా ఉన్నారు సార్ అసలు ఈ మధ్య. ఒక మాట సార్, ఎంఈవి సత్యనారాయణ గారు ఉదాహరణకి ఎంత దారుణం అండి. 2,000 కోట్లు అక్కడ క్రిస్టియన్ ల్యాండే కాదు, విశాఖపట్నంలో దోచేసుకున్నారు. ఆ విజయసాయి రెడ్డి గారు, ఆ జీవి, వీళ్ళంతా కలిపి
దోచుకొని దాచుకున్నారండి. ఎన్ని వందల కోట్లు దోచుకున్నారంటే అన్ని వందల. ఇప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే విశాఖపట్నం అమ్మేస్తారు, నీకేం దొరకదు. ఆ అవును. సముద్రంలో మొత్తం సముద్రమే కనబడుతుంది మనకి. Yeah. ఆ సముద్రం కారిడార్లు కూడా కట్టేస్తారండి వీళ్ళు. అవును. కట్టేసి ఆపరేట్ గా అమ్మేస్తారు. అది ఆ టైప్ ఉంది. కనుక అవును. ఇలాంటి వాళ్ళు వైసీపీలో చాలా మంది ఉన్నారండి. నేను అంటే మచ్చుకు నేను ఎంఈవి కోసం చెప్పాను. అవును. ఉమ్. అది వీళ్ళు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వైజాగ్ మీద మాత్రం ఇప్పటి నుంచి కాదు సార్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కన్ను అక్కడ ఉంది. అవును. అంటే ఉమ్. ఏమండి, అది క్యాపిటల్ అంటే మామూలు కాదు కానీ ఫైనాన్షియల్ రాజధాని అండి. అవును. ఫైనాన్షియల్ రాజధాని, వెరీ వాల్యుబుల్ సైట్స్ అండ్ వెరీ వాల్యుబుల్. మొత్తం టోటల్ గా అక్కడ ఎసెట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మొత్తం టోటల్ గా మంచి లొకేషన్స్ ఉన్నాయి. అలాగే మనకు ఆధ్యాత్మిక టెంపుల్స్ ఉన్నాయి, మంచి చర్చెస్ అన్ని ఉన్నాయి. మొత్తం లక్షల కోట్లు క్రిస్టియన్ ల్యాండ్స్ ఉన్నాయి, లక్షల కోట్లు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలు దేవాదాయ భూములు ఉన్నాయి. అవును. కనుక ఎస్పెషల్లీ పాత రాజుల ల్యాండ్లు ఉన్నాయి. అదే రాజులది దేవాలయ భూములు అంటాము. ఉమ్. రాజులది మానసా ల్యాండ్స్ భూమ్స్ ఉన్నాయి. అన్ని 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 నొక్కేద్దామని, అన్ని అదే. కాజేసేద్దామని. ఉమ్. యా. చా. చూద్దాం సార్. కాజేసేద్దామనే కదా అతిథి గజపతిరాజుని కూడా తీసుకొచ్చారు. అవును. ఉమ్. ఆమె రేపు. ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఉమ్. ఆమెకి ఏమీ తెలియదు. అలా ఆమె ఉమా గజపతిరాజు గారితో నేను వర్క్ చేశాను, వాళ్ళ అమ్మగారితో నేను పనిచేశాను. ఇది ఓకే. యూత్ కాంగ్రెస్ ఉంటప్పుడు ఆహా. ఆమె అమ్మాయిని కూడా తీసుకుని వచ్చారండి. అవును. అదే ఆనంద గజపతిరాజు కూతుర్ని. వీళ్ళు రాజకీయానికి ఎవరిని వదలలేదు సార్, అందరినీ వాడుకున్నారు. వదలలేదు. అదే. అసలు రాజుల కుటుంబాన్ని తీసుకొని కూడా రోడ్డు మీద పెట్టారు కావాలని. అవును. అందుకే అన్ని కలిపి రివర్స్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు అది. అంతే. యా. సార్ దేవుడు ఏదో రోజు ఎవరికో ఒకరికి ఒక స్వస్తి పలుకుతాడు. ఆ స్వస్తి అది. పలకడానికి కంపల్సరీ వస్తుంది. యా. ఆ స్వస్తి పలికారు. అవును. ఆల్రెడీ బాయ్ బాయ్ చెప్పేశారు, లండన్ బాయ్ బాయ్ చెప్పారు. ఆహా. మళ్ళా వస్తాడు, 1 తారీఖు వస్తాడు, 3 తారీఖు వచ్చి మన 170 సీట్లు 175 ఓకే వాటమిని తెలుసా వహిస్తాం. ఉమ్. వాటమి చేసే ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని మేము తెలుసా వహిస్తాం. కంపల్సరీ వాటమిని సమీక్షించుకుంటాం. ఉమ్. అవతల గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఈ అవును. డైలాగ్ మళ్ళీ మైక్ కాడికి వచ్చి చెప్తాడు. అవును చెప్తాడు. అలాగే నేను అమరావతిని నేను పక్కన పక్కన విజయసాయి రెడ్డి గారు ఉంటారు, పక్కన రోజమ్మ ఉంటుంది, పక్కన వైవి సుబ్బారెడ్డి గారు ఉంటారు. అప్పుడు మైసూర్ రెడ్డి గారు ఉన్నారు, 2014లో మైసూర్ రెడ్డి గారు ఉన్నారు పక్కన. ఈసారి 3 ఉంటారు, రోజమ్మ, అంబటి రాంబాబు రానివ్వరులేండి. ఓన్లీ జస్ట్ రోజమ్మ, విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు. యా. అంటే ఎవరిని రాంచినా రాయనైపోయినా అంబటి రాంబాబుని మాత్రం వీళ్ళు పక్కన పెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఎవరు జగన్మోహన్ కాదు రెడ్డి కదా, ఆయన కామెడీ కింగ్. కామెడీ కింగ్ కేఏ అంటారు. పాల్ వాళ్ళిద్దరికి పోటీ ఉంటుంది. మీరు పదవి ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఉంటుంది, కేఏ పాల్ అండ్ రాంబాబు గారికి పోటీ ఉంటుంది అక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నిజంగా లాయల్ అంటే ఎవరు ఉన్నారంటే అంబటి రాంబాబు ఏమో అనిపిస్తుంది పాపం. నో ఈ రాయల్ అంటే ఎవరైనా ఉంటే చైర్మన్ పోసాని కృష్ణమూర్తి ఉంటాడు. పోసాని కృష్ణమురళి. ఓకే. ఓకే. పోసాని కృష్ణమూర్తి వీళ్ళందరికీ బాస్ ఆయన. అదే. చూడాలి సార్. బయట పౌరులందరికీ బాస్. ఎందుకంటే ఆయన అభివృద్ధి చైర్మన్ కదా. అదే రేపొద్దున గవర్నమెంట్ మారినాక పోసాని పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో చూడాలి. ఏముంటదండి, ఆయన ఆల్రెడీ కొన్ని 100 కోట్లు సంపాదించాడు. ఓకే. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి దేవల్ల వాళ్ళ దేవల్ల కొన్ని 100 కోట్లు సంపాదించాడు. 2 గన్మ్యాన్లు ఇచ్చారు. ఆ గన్మ్యాన్లు ఆల్రెడీ 2 ఉన్నారు. మైవం పూజలో మొత్తం టోటల్ గా బోర్డు సంపాదించాడు. ఆయన దయవల్ల బాగా బాగా వెల్ సెటిల్డ్. ఇప్పుడు ఆయన సినిమాలు అవసరం లేదు, సినిమా ఫీల్డ్ అవసరం లేదు. అంతే అంటారా? ఓకే. సినిమాలు అవసరం, సినిమా ఫీల్డ్ అవసరం లేదు. 100 సెటిల్ ఇస్ 1 సెటిల్ కొన్ని 100 కోట్లు సంపాదించాడు. అదే. యా. ఓకే సార్. యా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.